అక్రమ ఓసీలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అక్రమ ఓసీల కుంభకోణం అంట. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిర్లక్ష్యంపై సీడీఐ మీద దృష్టి సారించాలి. అక్రమాలపై కమిషనర్ల మౌనం, చర్యలు మాత్రం శూన్యం. ఓసీ సర్టిఫికెట్ల కుంభకోణం అంట. చూడండి, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ వాణిజ్య భవనాలు మరియు వాటికి రాజకీయ ఒత్తిడితో అక్రమంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అయిన వ్యవహారంపై తెలంగాణ పురపాలక వ్యవస్థ పారదర్శకపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఆదాబ్ హైదరాబాద్ గతంలో ఈ చీకటి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చినా 2 వారాలకు పైగా గడుస్తున్నా ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కేవలం నోటీసులకే పరిమితమై మౌనం వహించడం అక్రమార్కులకు అధికార అండదండలు ఇస్తున్నట్టేనని పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు అధికారులు అండదండలు ఉండబట్టి ఆల్రెడీ ఓసీ వచ్చింది. దానికి మనలాంటి వాళ్ళు దాన్ని బయటికి పెట్టి ప్రశ్నించినా సరే 2 వారాలు గడుస్తున్నా జస్ట్ నోటీస్ ఇచ్చి ఊరుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ అండదండలతోనే, వాళ్ళ పర్మిషన్తోనే, లేకపోతే వాళ్ళే దానికి ఓసీ జారీ చేసి ఉండొచ్చు. అందుకే దానికి పోయి ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అంతే కదా మరి. తెల్లాపూర్ సర్వే నెంబర్ 407లో నివాస నిర్మాణ అనుమతికి బదులుగా కళ్ళు చెదిరే వాణిజ్య భవనాలు నిర్మించారు. ఈ అక్రమాలకు అప్పటి మున్సిపల్ కమిషనర్, టీపీఓలు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి చట్టానికి విరుద్ధంగా అక్రమ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయటం చట్టాన్ని, ప్రజా విశ్వాసాన్ని అధికారులు కలిసికట్టుగా గొంతు కోసి ఘోరంగా విమర్శలు వెలువెత్తున్నాయి. ఇదే సామాన్యులకైతే 1,00,000 రూల్స్ చెప్తారు, ముక్కుబిండి వసూలు చేస్తారు, సావగొడతారు. ఇక రాజకీయ ఒత్తిళ్ళు, గీజకీయ ఒత్తిళ్ళు ఉండవండి. ఆడెవడో వీళ్ళందరికీ లంచం వేసి ఉంటాడు, ముష్టేసి ఉంటాడు, దాన్ని మన అధికారులు ఎత్తుకొని ఉంటారు. లేకపోతే ఎవడన్నా పొలిటీషియన్ ఏముంటుంది వచ్చింది. అది వాళ్ళు అట్ట చేస్తే వీళ్ళేమో ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. అంటే మౌనం అంగీకారం కదా వీళ్ళు కూడా. ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాక ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు టీపీఓల వైఖరి మరింత దారుణంగా ఉంది. వీరు ఊసాలు కట్టే నక్క లెక్కన కేవలం నోటీసులు జారీ చేయడంతోనే చేతులు దులుపుకుంటున్నారు. చట్టవిరుద్ధంగా జారీ అయిన ఓసీలు రద్దు చేయకపోవటం, కనీసం అక్రమ నిర్మాణాలు కూల్చేయడానికి కానీ సీజ్ చేయడానికి కానీ అడుగు ముందుకు వేయకపోవటం, ఇదంతా అధికార అండదండలకు పరాకాష్టాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. నోటీసులు జారీ చేయడం అంటే కాలయాపన చేయటమే. అక్రమాన్ని తేలినప్పుడు ఆ ఓసీలను వెంటనే రద్దు చేసి నిర్మాణాలు కూల్చాలి. అక్రమాన్ని తేలిపోయింది కదా. ఇప్పుడు ఆ ఓసీలు ఇచ్చినవి అక్రమాన్ని తేలినప్పుడు మీరు నోటీస్ ఇచ్చి ఊరుకోవటం దేనికి? బుల్డోజర్లు వేసుకెళ్ళి పడేయచ్చు కదా. అట్లా ఎందుకు ఉంటుంది? సామాన్యులు, పేదవాళ్ళు అయితే బుల్డోజర్లు వస్తాయి. ఇలాంటి వాటికి జస్ట్ నోటీసులు వస్తాయి అంతే. ఆ నోటీసులకి ఎప్పటికైనా స్పందించవచ్చు. అసలు స్పందించుకొని ఈలోపు మధ్యలో డీల్ కూడా సెట్ అయిపోవచ్చు.